దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో కొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు ఈ పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఈ అంశపు పేరుల నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో దుర్బోధలను, అబద్ధ బోధలను, కల్పిత బోధలను, వాక్య విరుద్ధమైనటువంటి బోధలను ప్రియా దేవుని బిడ్డలారా మరి సరిచేస్తూ వాటిని ఖండిస్తూ వాక్యానుసారమైనటువంటి బోధను మా ఈ ఆరాధన ద్వారా, ఈ అంశ ఈ సందేశాల ద్వారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగానే గత కొన్ని వారాలుగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక మరి ఈ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశంలోంచి ఎన్నెన్నో విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే చాలామంది మరి ఉద్యోగాలు చేస్తూ మరి ఆ సంఘాలను స్థాపిస్తూ సంఘ కాపురులుగా చలామణి అవుతూ సంపూర్ణ సేవకుల స్థానాన్ని ఆక్రమించుకుంటూ సంపూర్ణ సేవకుడు చేసే మరి పనులన్నీ చేస్తూ మరి సగం ఉద్యోగం సగం సేవ చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యలు చేస్తూ ఉన్నారు. అలా చేయడమే కాకుండా వారు సంపూర్ణ సేవకులకు సంపూర్ణ సమర్పణ కలిగిన వారికి వారు చేసే బోధలు ఎటువంటివో మరి వారు చేస్తున్నటువంటి ఆ పరిచర్యను వారు సమర్థించుకుంటూ మరి దేవుని యొక్క వాక్యములోంచి మరి తప్పుడు విషయాలుగా ఆయా వాటిని చిత్రీకరించి చూపించే ప్రయత్నాలు వారు ఏ విధముగా ఆయా విషయాలను వారు చూపిస్తూ ఉన్నారో వీటన్నిటినీ కూడా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశము ద్వారా మరి మా ఈ ఆరాధన ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని కూడా ఈ విషయాలను మనం తెలుసుకోకముందు ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన బహుళతుడ ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరుంచి దేవా, ఈ విధముగా నీ కృపను నీ దయను జ్ఞాపకం చేసుకోవడానికి అయా ఇగో నీ సన్నిధిలో మమ్మల్ని సమకూరుస్తూ ఈ విధముగా ఈ ఆన్లైన్ ఈ ఆరాధన ద్వారా కూడా నీ నామాన్ని గణపరచడానికి ప్రభు అల్పులం అయోగ్యులం ఎన్నికలైన మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధన ఈ ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ మన ముందుకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి
అదేవిధముగా ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచిన మరి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల ఈ వారంలో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ఉపకారాలు మేలులు మరువక ఆయన కృపకు ప్రతిగా కృతజ్ఞతలు, ఆయన దయకు మరి ప్రతిగా కృతజ్ఞతలు చెల్లించేదే ఆరాధన. ఈ ఆరాధనలో మరి స్తుతిని కూడా మనం చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్తుతియాగం వచ్చేవాడు మరి ఎవరనో కాదు కానీ నన్ను మహిమపరుచున్నాడని ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభు చెప్తున్నట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక స్తుతి చేయట ఒప్పిదము, మరి స్తుతి చేయట మంచిది. అదేవిధముగా స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరమని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా కలిసి మన పట్ల కృప చూపిన దేవునికి ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయముతో ఆరాధన చేస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడు ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారమంతా మమ్మల్ని పోషించిన దేవుడా, మా కరలు తీర్చిన దేవుడా, మా అవసరతలు తీర్చిన దేవుడా, శరీర బలహీనతలు మీ స్వస్థత ఆరోగ్యమును మాకు అనుగ్రహించిన దేవుడా, మీ సమాధానమును నెమ్మదిని మాకు దయచేసిన సర్వశక్తిమంతుడా అయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాం. నీ వాగ్దానాల చేత అయ్యా ఇగు ప్రభు మా జీవితాలను నడిపించిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనుచున్నాం. వారు చేస్తున్న ఈ ఆరాధన కూడా మీరు స్వీకరించండి ప్రభువా తండ్రి. నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. వారిని కృపను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు నిండారిన మీ దీవెనలు దిగనమని వేడుకొనుచున్నాం. మౌనతుడా నీకు మహిమ, దయగలిగిన దేవుడా నీకు మహిమ, ప్రేమగల తండ్రి నీకు మహిమ నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా నిన్నే స్మరింతు, అన్ని కాలములా నిన్నే స్మరింతున్. ఎన్నరానివయా నీకున్న సుగుణములు, ఎన్నరానివయా నీకున్న సుగుణములు. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీవుండగా. గాఢాంధకారములో మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవాయుధముగా నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన
నీ నామాన్ని గణపరిచి గొప్ప భాగ్యాన్ని అల్పులం అయోగ్యులం ఎన్నికలైన అందరికీ దయచేసిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. చేయబడిన ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, ఈ వారమంతా మేడల మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి అయ్యా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో యథార్థమైన ఆరాధనను చేసి ప్రభునామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వారమంతా కూడా మనలను ఆయన సజీవులుగా ఉంచాడు. మన కుటుంబాలను క్షేమకరమైన పరిస్థితిని మరి మన కుటుంబాలకి దయచేసి తన సమాధానమును నెమ్మదిని మనకి అనుగ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా, తన కాపుదల భద్రత మనకు దయచేసి మనం తలపెట్టి కార్యాలు సఫలపరిచి సమాజంలో తల ఎత్తుకునేవారిగా ప్రియా దేవుని బిడ్డలారా పైవారిగా మనల్ని ఉంచినటువంటి దేవునికి ఈ విధముగా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది మనకెంతైనా మరి ఆశీర్వాదకరమైన స్థితి అయి ఉన్నది అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా దేవుని కృపను జ్ఞాపకం చేసుకుని మరి ఆరాధనలో ప్రభునామాన్ని హెచ్చించినటువంటి ఆత్మీయులకు మిమ్మును బట్టి మరొకసారి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేసేవని మరొకసారి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కీర్తనకాడైనటువంటి మరి దావీదు తను అంటూ ఉంటాడు, ఏమంటాడంటే మరి నీ వాక్యమే నా బాధలలో నాకు నెమ్మదిని కలుగజేసి ఉన్నదని, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నదని కూడా ఏమండి మరి ఆయన మరి చెప్తూ ప్రభునామాన్ని గణపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలే నెమ్మదిని సమాధానమును మనకు దయచేసేవి, తన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి, మన విశ్వాసాన్ని బలపరిచేవి, మానసిక సమాధానమును నెమ్మదిని ఇచ్చేవి దేవుని మాటలు. దేవుని మాటలు యథార్థమైనవి, నమ్మదగినవి. ఎవరైతే దేవుని యొక్క మాటలను వింటారో వాటిని హృదయంలో భద్రపరుచుకుంటారో ప్రియా దేవుని బిడ్డ వారి యొక్క జీవితాలు గొప్ప ఆశీర్వాదకరముగా ఏమండి మరి నడిపించబడమే కాకుండా వారు దేవుని యొక్క స్వారూప్యంలోనికి పోలికలోనికి మలచబడుతూ మరి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి దీవెనలు దేవుని ద్వారా పొందగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుందాం. దేవుడు ఈ దినాన్ని ఏ మాటల ద్వారా ఆయన మనల్ని దర్శించబోతున్నాడో, మనతో మాట్లాడబోతున్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, వెతబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించినాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి అదేవిధముగా భారభరితమైనటువంటి హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం గనక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అందులో భాగంగా ఎన్నెన్నో విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అందులో మిగిలినటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆదివారపు ఆరాధనలో మరికొంత లోతుగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ విషయాలను మరి వినాలని వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలకు వాక్య ప్రత్యక్షత చాలా అవసరం. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్య ప్రత్యక్షత మనం ఎప్పుడైతే పొందుతూ ఉంటామో అప్పుడే దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను మనం కలిగి దేవుని ద్వారా పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి నూరంతుల ఆశీర్వాదాలు ఒక ఇస్సాకు వలె మనం పొందగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ సువార్త వచ్చిన భాగం నుండి మనం చదువుకొని ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి ఆరాధనలో మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డలారా కొండ మీద ప్రసంగములో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జనసమూహముల సమక్షములో శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి మరి ఆ ఒక ఉద్దేశముతో శిష్యులను ఉద్దేశించి ఈ మాటలు చెప్పి ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారి యొక్క పిలుపు మేరకు మరి ఇగో నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లాగా చేతును అని ప్రభు శిష్యులను పిలుస్తూ వాగ్దానం ఇచ్చినప్పుడు వారు వెంటనే వారి యొక్క వలలు విడిచి, అంటే వారి యొక్క వృత్తులు విడిచి, వారి యొక్క జీవనాధారమైన వృత్తులను విడిచి యేసును వెంబడించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే వెంబడిస్తూ ఆయనతో పాటు ఆయన పరిచర్యలో ముందుకి సంపూర్ణ సేవ చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణముగా లోబడి మరి దేవుని రాజ్య విస్తరణలో మారు మనసుకు సంబంధించినటువంటి ప్రభు ఇచ్చే ఆ పిలుపులో ఆ పరిచర్యలో ముందుకు వెళ్తున్నటువంటి శిష్యులతో ప్రభు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మరి ముందు కొనసాగించబడుతున్న శిష్యులతో ఆయన చెప్తున్నారు, ఇగో ఏ వృత్తినైతే విడిచి వచ్చారో మరలా వృత్తి వైపునకు మీరు వెళ్లకుండా ఇగో నాతో పాటు కలిసి సంపూర్ణముగా పరిచర్యలోనే ఉండాలి అనేటటువంటి విషయాన్ని ప్రభు ఎక్కడ చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. గనుక మరి దేవుని యొక్క సేవ చేయడానికి వచ్చిన వారు సంపూర్ణ సేవ చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుని సేవ చేయాలని సమర్పించుకున్న వారు కూడా సంపూర్ణ సేవే చేయాలి. దేవుని యొక్క సేవను మరి చేయాలి మా బిడ్డలు అనుకొని సమర్పించిన వారు కూడా సంపూర్ణ సేవ వారు చేయలాగానే వారిని సమర్పించాలి. ఈ విషయాలు గమనించండి. కనుక ప్రభు అంటున్నారు, ఎవడను ఇద్దరు యజమానులకు దాసునిగా నుండనేరడు. అంటే సగం ఉద్యోగం సగం ప్రభు సేవ. మరి సగం మరి ప్రభుత్వ ఉద్యోగం ఆ జీతాలు పొందుతూ అక్కడ గుర్తింపు గౌరవాన్ని పొందుతూ ఇటు మరి ఒక మరి ప్రభు సేవకునిగా సంఘాన్ని స్థాపించి విశ్వాసుల ద్వారా సంపూర్ణ సేవకుడు పొందవలసినటువంటి ఆ ఒక గౌరవాన్ని గుర్తింపుని సగం ఉద్యోగము చేస్తూ సగం సేవ చేస్తూ మన ఇష్టానుసారంగా పరిచర్యలు చేస్తూ సంపూర్ణ సేవకుని స్థానాన్ని ఆక్రమించుకొనకూడదు. సంపూర్ణ సేవకునికి మరి దేవుడిచ్చే ఆ గౌరవాన్ని మనం పొందుకునేటటువంటి అడ్డతోవల నుంచి వెళ్ళకూడదని ప్రియా దేవుని బిడ్డలారా ముందుగానే యేసు ప్రభువారు ఎవడును ఇద్దరు యజమానులకు దాసునిగా నుండనేరడు. అయితే ఉద్యోగము చేయి లేదా ప్రభు యొక్క పరిచర్య చేయి. అయితే ఉద్యోగము చేస్తూ ఒక సంఘములో విశ్వాసిగా ఉంటూ సంపూర్ణ సేవకుని ఆ పరిచర్యలో అభివృద్ధికరంగా ఆ పరిచర్య పురోభివృద్ధికి సహాయపడేవారిగా ఉంటూ నమ్మకమైన విశ్వాసులుగా అక్కడ ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే ఆల్రెడీ సంపూర్ణ సేవకుడు అక్కడ ఉన్నాడు గనుక, సంపూర్ణ సేవకురాలు ఉన్నారు గనుక వారి విశ్వాసముతో దేవుని పరిచర్యను వారు చేస్తూ ఉన్నారు గనుక దేవుని ఆ పిలుపుకి కానీ వారి యొక్క సమర్పణకి కానీ సంపూర్ణ
సంపూర్ణముగా లోబడి ఏమండి యేసు ప్రభు వలె ఆయన శిష్యుల వలె సంపూర్ణ పరిచరణ వారు చేస్తూ ఉన్నారు కనుక ఒక విశ్వాసిగా అక్కడ నమ్మకంగా ఉంటూ ఆ సేవకునికి సహకారిగా ఉంటూ ఆ పరిచర్యలో పురోభివృద్ధిలో పాలిభాగస్తులుగా ఉండాలి. అంతేగాని మనం అక్కడ బోధకులుగా ఉండాలనే ప్రయత్నం అది వాక్య విరుద్ధమైనదని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. ప్రభు కూడా అదే శిష్యులకు తెలియపరిచారు. ఏమని తెలియపరిచారంటే, ఇగో మీరు చేస్తే ఉద్యోగము చేసుకుంటూ ఇగో విశ్వాసములో నమ్మకంగా ఉండండి, లేదా మీరుగో నాతో పాటు పరిచర్యలో ఉన్నారు కనుక సంపూర్ణంగా నాతో పాటు పరిచర్యలోనే దేవుని పనిలోనే మీరు ఉండాలి. మరలా విడిచి వచ్చిన ఉద్యోగాల వైపు వెళ్ళకూడదు. సగం ఉద్యోగం సగం సేవ చేసే పరిస్థితికి చోటు ఇవ్వకూడదని ఇంత వివరముగా ప్రభు ఆ దినాన్ని ఈ మాట చెప్పుట ద్వారా ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలలోంచి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ మన ఆరాధనలు తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు సేవా పిలుపు ఉన్నవారు కానీ ఏమంటే ఆయన సేవను చేటకు సమర్పించుకున్న వారు కానీ సమర్పించబడిన వారు కానీ సంపూర్ణ సేవకులుగానే ఉండాలి. సంపూర్ణ సేవనే చేయాలి. దేవుని మీదే ఆధారపడి సేవ చేయాలి. విశ్వాసంతోనే సేవను చేయాలి. ఇది ప్రభు సేవను చేటకు సేవా పిలుపు ఉన్నవారు, సేవా సమర్పణ ఉన్నవారు, సేవకు సమర్పించబడిన వారు ఆయన పిలుపుకు గౌరవమును ప్రియా దేవుని బిడ్డలారా విలువను ఇచ్చేవారు తక్షణమే చేయవలసినటువంటి పనులై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు యొక్క పిలుపు మేరకు ఏమండి సంపూర్ణముగా లోబడి ప్రభుతో సంపూర్ణ పరిచర్యను చేసిన వారిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి శిష్యులను మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారి మాటలకు పరిపూర్ణముగా వారు లోబడినట్లు మనం చూస్తూ ఉంటాం. మరలా వారు విడిచి వచ్చినటువంటి వృత్తుల వైపునకు వారు త్రిప్పబడకుండా ప్రభువుతో పాటు ఏమండి సంపూర్ణ పరిచర్యలో వారు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో మరి ఈ విషయాలకు సంబంధించినటువంటి ఏమండి మరి విషయాలుగా మరికొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే సగం ఉద్యోగం సగం యేసు ప్రభు పరిచర్యను చేస్తున్న ఏమండి ఆత్మీయ బ్రదర్స్ కొంతమంది ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఏమండి మరి ఉద్యోగము చేస్తూ దేవుని యొక్క సేవను చేయొచ్చు, మరి ఉద్యోగము చేస్తూ దేవుని సేవను చేయొద్దని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? ఒక యోసేపు ఉద్యోగము చేస్తూ యాజకుడిగా లేడా? ఒక మరి నెహెమ్యా ఉద్యోగము చేస్తూ మరి ఆయన ఒక యాజకుడిగా ఆయన లేడా? అదేవిధంగా దానియేలు మరి ఉద్యోగమును చేస్తూ ఏమండి పదవులు ఏమండి చేస్తూ ఆయన ఒక ప్రవక్తగా యాజకుడిగా లేడా? అపోస్తలుడైన పౌలు గారు ఆయన కూడా తన చేతి వృత్తి మీద ఏమండి ఆధారపడి దాని ద్వారా పోషించబడుతూ ఏమండి మరి ఆయన కూడా పరిచర్య చేయలేదని ఏమండి కొంతమంది ఈ ఉద్యోగం చేస్తూ సంఘాలను స్థాపించి సేవకులుగా చలామణి అవుతూ బోధకులుగా చలామణి అవుతున్న వారు ఏం చేస్తున్నారంటే ఏమండి వీరందరినీ కూడా తప్పులుగా ఏమండి మరి ఆ క్రైస్తవ లోకానికి చూపించేటటువంటి పనికి వారు పూనుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు నిజంగా యాజకులుగా ఉన్నారో లేదో ప్రియా దేవుని బిడ్డలారా, మరి సగం ఉద్యోగం సగం చేసినటువంటి వారిగా సేవ చేసిన వారిగా వారు ఉన్నారా ఎంతకీ బైబిల్లో అంటే వారు లేరని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలను తెలియపరిచే ప్రయత్నంలోనే ప్రతి విషయాన్ని వివరముగా ఏమండి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశము ద్వారా ఏమండి మరి మీ ముందుకు తీసుకొని రావడం జరిగి ఉన్నది. ప్రస్తుతం కూడా ఆ విషయాలనే వివరించి తెలియపరచడం జరుగుతుంది. అందులో భాగంగా దానియేలు గురించి గత కొన్ని వారాలుగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఈరోజు దానియేలుకు సంబంధించిన మిగిలిన విషయాలు కూడా కొంత లోతుగా వివరముగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు బబులోనులోను మాదియా పారసీకుల చక్రవర్తుల పరిపాలన కాలంలో యాజకుడిగా ఉంటూ ఉద్యోగము చేశాడా? ప్రవక్తగా ఉంటూ ప్రభుత్వ పదవులు చేశాడా? లేక ఉద్యోగము చేస్తూ తదుపరి పదవులు చేస్తూ ఏమండి మరి భక్తిగల విశ్వాసిగా ఉన్నాడా అనేటటువంటి ఈ విషయమును ప్రియా దేవుని బిడ్డలారా అనేటటువంటి విషయాలను తెలుసుకునేటటువంటి ఆ ప్రయత్నములలోనే ప్రియా దేవుని బిడ్డలారా గత కొన్ని వారాలుగా ఎన్నెన్నో వివరణాత్మకమైనటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా ఏమండి తీసుకుని రావడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అందులో భాగంగా ఏమండి ఈరోజు మనం ప్రియా దేవుని బిడ్డలారా ఇదివరకు తెలుసుకున్నటువంటి విషయాలతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా మిగిలినటువంటి ఆత్మీయ విషయాలను వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఏమండి మరి యూదుడైనటువంటి దానియేలు బబులోనునకు ప్రియా దేవుని బిడ్డలారా చెర సంబంధిగా తీసుకొని పోబడ్డాడు. ఈ విషయాన్ని తప్పక మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. యూదుడైనటువంటి దానియేలు బబులోనునకు చెర సంబంధిగా
తీసుకుని పోబడ్డాడు. అంతేగాని ప్రవక్త అయినటువంటి దానియేలు బబులోనుకు చెర సంబంధిగా తీసుకుని పోబడ్డాడు అని వ్రాయబడి లేదు. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చెర సంబంధిగా బబులోనుకు నెబుకద్నెజరు ద్వారా నెబుకద్నెజరు పరిపాలనలో తీసుకొని పోబడినటువంటి దానియేలు చెర సంబంధి గనుక రాజు దానియేలుని ప్రియా దేవుని బిడ్డలారా అదేవిధముగా మరికొందరిని రాజా నగరనందు లేక రాజు సముఖమున నిలువబడే బబులోను ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి చేసే ఉద్యోగము ఇవ్వబడుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇది దానియేలు ఒక చెర సంబంధిగా చేయు ఉద్యోగ ధర్మమునై ఉన్నది. ఈ విధముగా ప్రియా దేవుని బిడ్డలారా బబులోనులో మరి దానియేలు యొక్క జీవితం ప్రారంభించబడింది అని గత దినాల్లో మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, కాలక్రమేణా తన స్థితి మార్చబడుతూ బబులోనులో మరి బబులోను యొక్క రాజ్య పదవులలోనికి మారుటను వెలుటను కూడా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు ఇంకొంత వివరముగా మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. రాజు నగరనందు నిలువబడే ఉద్యోగ ధర్మమును నిర్వర్తించే స్థితి మొదట మరి దానియేలు బబులోను సామ్రాజ్యంలో కలిగి ఉండినట్లు దానియేలు గ్రంథం 1వ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా 3వ వచనం 7వ వచనం 1వ అధ్యాయం 19లో మనం చూస్తుంటాం. తదుపరి దానియేలు రాజు సన్నిధిని అనగా రాజుకి అతి సమీపముగా ఉండేటటువంటి పరిస్థితికి మార్చబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రమోషన్ అనేది ఇవ్వబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 49లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను రాజ్యములోని రాజ్య పదవుల్లో 3వ అధిపతిగా ఉండేటటువంటి స్థితిలోనికి వెలుటను కూడా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17లో 5వ అధ్యాయం 22-29లో మనం చూడగలం. ఈ పదవి బబులోను రాజ్యములో అధికార సంబంధమైనటువంటి పదవిగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను పరిపాలన పతనమై వీరి యొక్క చివరి రాజు అయినటువంటి బెల్షస్సరును మాదియా పారసీకులు ఓడించి నూతన ప్రభుత్వమును ఉమ్మడిగా ఏర్పాటు చేయగా వీరి పరిపాలనలో కూడా దానియేలుని ప్రధానుల్లో ముఖ్యుడిగానే నియమించుటను మనం చూడగలం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1-2లో మనం చూస్తుంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28లో ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అని మనం చూడగలం. ఈ సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి బాగా మనం దృష్టించి అర్థము చేసుకునేవలసినటువంటి విషయములు ఏమై ఉన్నవంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభుత్వ కాలమందును అనే విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అంతేగాని ప్రవక్త పరిచర్య కాలమందునని మనకి కనబడదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే నెబుకద్నెజరు పరిపాలన మొదలు బెల్షస్సరు వరకును అదేవిధముగా దర్యావేషు మొదలుకొని కోరెషు పరిపాలన కాలాల్లో ఉద్యోగ ధర్మాన్ని దానియేలు నిర్వర్తించాడు, పదవులు అధిరోహించాడు, ఆయా పదవులు చేశాడు. ఆ రాజ్య పరిపాలనను అనుసరించి పదవులు చేసినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దానియేలుకు ప్రవక్త అని పేరు ఎలా వచ్చింది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ ప్రవక్తగా ఉంటూ సంపూర్ణ ప్రవక్త పరిచర్యను బబులోను పరిపాలన మొదలు మాదియా పారసీకుల పరిపాలనలో చేయుటను బట్టి కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎలా వచ్చింది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, భక్తిగల విశ్వాసి స్థానాన్ని అనుసరించి వచ్చిందే తప్ప సంపూర్ణముగా ప్రవక్త పరిచర్యను అనుసరించి కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథములో దానియేలుని భక్తిపరుడుగానే మరి దర్యావేషు సంబోధించుటను చూచుటను మనం చూస్తుంటాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23లో మనం చూడగలం. అంతేకాదు విశ్వాసి స్థానములో దేవునికి నమ్మకముగా ఉండుటను బట్టి కలలు వాటి భావములు దేవుడు బయలుపరచుట ద్వారా చెప్పగలిగాడు. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా, భవిష్యత్తులో జరగబోయేవి కలల ద్వారా దర్శనముల ద్వారా ముందుగా దానియేలుకు దేవుడు చూపించుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసి స్థానమును అనుసరించే ప్రవక్తగా పిలువబడ్డాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేగాని సంపూర్ణ ప్రవక్త పరిచర్యను చేస్తూ కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇదే విషయాన్ని గ్రంథకర్త ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33లో ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసుల ఆ పట్టికలో ప్రస్తావించుచు సింహముల నోళ్లను మూసిరి అని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3లో విశ్వాసి స్థానమును అనుసరించి చేసే
అనుసరించి చేసేవారి యొక్క పరిచర్యను గూర్చి ఆ అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చెప్పుచు ఆయన ఏమంటున్నాడంటే, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు అని అక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూడగలం. అంతేకాదు ప్రవచించువాడు సంఘ క్షేమాభివృద్ధిని కలుగజేయుచున్నాడు అని కొరింథీయులకు రాసిన పత్రిక 11:4 కూడా మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఇది విశ్వాసి స్థానాన్ని అనుసరించి చేసే పరిచర్య. అంత మాత్రాన నేను వాక్యాన్ని బోధిస్తాను అని దీని అర్థం కాదు. ఒకవేళ నేను వాక్యాన్ని బోధిస్తాననేటటువంటి ఆ ప్రయత్నాన్ని కూడా చేయకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే మరి విశ్వాసికి కూడా జరగబోయే విషయాలను దేవుడు కళల ద్వారా అవ్వచ్చు, దర్శనాల ద్వారా అవ్వచ్చు, మరి ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. అంతేకాదు మరి విశ్వాసి కూడా మరి కృపావరాల్లో వరముగా ప్రవచన ఆత్మను మరి పొందుకొని ప్రవచించేటటువంటి ఆ ఒక పరిచర్యను విశ్వాసి కూడా కలిగి ఉంటారు. అయితే నువ్వు విశ్వాసి స్థానాన్ని అనుసరించే ప్రవచించాలి. ఈ విషయాన్ని గమనించండి. నేను ప్రవచిస్తున్నాను కనుక మరి సేవకుడికి ఈ వరము లేదు, నాకు ఈ వరం ఉంది, సేవకుడి కన్నా ఎక్కువ కృపను దేవుని దగ్గర నేను పొందుకుని ఉన్నాను కనుక నేను దేవుని వాక్యాన్ని బోధిస్తానని సంపూర్ణ సేవకుని యొక్క స్థానాన్ని ఆక్రమించేటటువంటి పని ఏ విశ్వాసి కూడా చేయకూడదు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మరి ఒక విశ్వాస స్థానంలో ఉంటూ దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు కృపావరాలు ఇస్తూ ఉంటాడు. ఆ కృపావరాలు పొందుతూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాటిని ఉపయోగించాలి. ఈ విషయాన్ని గమనించండి. అంతేగాని నేను బాప్తీసాలు ఇస్తాను, నేను ప్రభురాత్రి భోజనాన్ని ఇస్తాను, నేను కూడా మరి ఎవరైనా విశ్వాసులైనటువంటి పరిశుద్ధులు వారు మరణిస్తే వారి యొక్క మృతదేహాలకి నేను ఏం చేస్తానంటే ఇగో సమాధి కార్యక్రమాలు నేను చేస్తాను అని ఒకవేళ సంపూర్ణ సేవకుని యొక్క స్థానాన్ని ఆక్రమించుకొని నేను సంఘంలో బోధ చేస్తాను, నేను ప్రసంగాలు చేస్తాను అనేటటువంటి ఇలాంటి మరి విధానాలకు ఒకవేళ పాల్పడి ఆ సంపూర్ణ సేవకుని స్థానాన్ని ఆక్రమించుకుంటే దేవుని యొక్క తీర్పు అలాంటి వారి మీదకి వస్తుందని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక సంపూర్ణ సేవకుడు చేయవలసినటువంటి దైవ కార్యక్రమములో విశ్వాసి స్థానము గలవారు చేస్తే అది అక్రమము అవుతుందని తప్పక మరి తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. కనుక విశ్వాసిగా ఉంటూ సంఘ క్షేమాభివృద్ధి ఆ క్షేమాభివృద్ధి కొరకై పని చేయాలి. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాలే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:17, 20 ద్వారా 24 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. దయతో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్య రెఫరెన్సులతో పాటు రోమీయులకు రాసిన పత్రిక 12:3 నుండి 8 వరకు రాయబడిన వాక్య వచనాలని మీరు చదివితే నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే విశ్వాసి దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు విశ్వాసికి కూడా కృపావరాలు ఇస్తాడు. ఇచ్చినంత మాత్రాన నేను ఒక ప్రవక్తని లేకపోతే ప్రవక్తిని అని అక్కడ ఉన్నటువంటి సంపూర్ణ సేవకురాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ సంపూర్ణ సేవకురాల స్థానాన్ని ఆక్రమించుకోకూడదు. ఈ విషయాలు గమనించండి. అక్కడ ఆల్రెడీ దేవుని యొక్క పరిచర్యకు సంపూర్ణముగా సమర్పించుకున్న వారు ఉన్నారు, సంపూర్ణముగా దేవుని పరిచర్య చేస్తున్నారు, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడేవారు పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి నీవేం చేస్తున్నావు? నీకు ఉద్యోగం ఉంది, నీకు ఉద్యోగం ఉంది, లేకపోతే నీ ఇంటిలో నీ గృహ యజమాని ఉద్యోగము చేస్తూ ఆయన సంపాదిస్తున్నాడు. కనుక నీవేం చేయాలంటే అక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆ పరిచర్యను నువ్వు పాలిభాగస్తురాలుగా ఉంటూ ఆ పరిచర్య పురోభివృద్ధిలో ఇచ్చేటటువంటి స్థితిని కలిగి ఉండాలి, సహాయపడే స్థితిలో నీ ఉండాలి. వారితో పాటు కలిసి దేవుడు నీకు నిర్ణయించినటువంటి ఆ విధానంలో దేవుని చిత్తాన్ని అక్కడ చేయాలి తప్ప వారి వలె బోధకులుగా మారిపోయి సంఘ విశ్వాసులను మన వైపునకు త్రిప్పుకొని మనం ఆ సంఘాన్ని విడగొట్టి మరలా సంఘాన్ని మనం ప్రారంభించి ఒక భార్య విశ్వాస అయినటువంటి భార్య అక్కడ సంఘాన్ని నడిపిస్తూ భర్త ఉద్యోగం చేసుకుంటూ ఈయన కూడా వచ్చి అక్కడ బోధకుడుగా ఉండి ఇలాంటి పరిచర్యలు చేస్తే ఇది వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్య. ఇలాంటి వారి మీదకి దేవుని యొక్క తీర్పు వస్తుందని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరు ప్రభు పరిచర్య చేయాలి అని అనుకుంటే ఉద్యోగాన్ని విడిచిపెట్టండి, సంపూర్ణంగా ఆయన పరిచర్య చేయడానికి వచ్చి సంపూర్ణ సేవకుని వలె సంపూర్ణ సేవకురాలు వలె దేవుని మీద ఆధారపడి సంపూర్ణ పరిచర్య చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు విషయానికి వచ్చేటప్పుడు
దానియేలు విశ్వాసి స్థానాన్ని అనుసరిస్తూనే మరి దానియేలు ప్రవక్తగా పిలువబడ్డాడే తప్ప దానియేలు సంపూర్ణ ప్రవక్త కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు ఇంకొంత వివరంగా మీకు తెలియజేయడానికే కొంత వివరంగా ఈ విషయాలన్నీ మీ ముందుకి తెలియజేస్తూ చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, బబులోనులోను మాదియా పారసీకుల ఆ పరిపాలన కాలంలో దానియేలు యాజకుడుగా లేడు. యాజకత్వమే దానియేలు చేయలేదని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు కానీ యూదులు కానీ ఆ దేశపు నియమ నిబంధనలు పాటించే చెర సంబంధులు కానీ ఉండాలే తప్ప వారి సొంత ఇష్టములు నెరవేర్చుకున్నట్టుకు అక్కడ అవకాశములు లేవని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. కనుక దానియేలు బబులోనులో కలలు వాటి భావములు దేవుడు బయలుపరచుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా వాటి యొక్క భావములు ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరిచినటువంటి యెహోవా దేవుని భక్తిగల విశ్వాసిగా బబులోనులోను మాదియా పారసీకుల సామ్రాజ్య పరిపాలనలో ఆయన ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. బెల్షస్సర్ పరిపాలనలో కూడా ఇలానే మరి దానియేలు చేశాడని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. దర్యావేషు కోరేషు పరిపాలన కాలంలో కూడా దేవుడు భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగా దర్శనముల ద్వారా తెలియపరచుట ద్వారా విశ్వాసి సంబంధిగానే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఉంటూ దానియేలు తెలియపరిచినటువంటి వానిగా మనం చూడగలం. అంటే సంపూర్ణ ప్రవక్త కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. సంపూర్ణ యాజకుడు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ఇశ్రాయేలీల ప్రవక్తల వలె ప్రవక్త కాదు, అసలు యాజకుడే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు ఎవరు? ఈ విషయాలు గమనించండి. బబులోనులోను మాదియా పారసీకుల పరిపాలన కాలంలోనూ వారి దేశమును అనుసరించి ఉద్యోగ సంబంధమైనటువంటి పదోన్నతులను అంటే పదవులను దేవుని దయ ద్వారా మరి చేసిన వానిగా మరి దేవుని దయ ద్వారా పొందిన వానిగా ఒక దైవ భక్తి గల విశ్వాసిగా ఉంటూ ఉద్యోగ ధర్మమును అదేవిధముగా పదవులను చేసిన వానిగా దానియేలుని మనం చూడగలం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి రాజ్య సంబంధమైనటువంటి ప్రధానమైనటువంటి పదవులను చేసిన భక్తిగల విశ్వాసి సంబంధిగా ఆయన అక్కడ ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాస సంబంధిగా ఉంటూనే ప్రియా దేవుని బిడ్డలారా రాజ్య సంబంధమైన ప్రధానమైనటువంటి పదవులను దానియేలు చేసి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేగాని ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవక్త పరిచర్య చేస్తూ ఉద్యోగము పదవులు ఆయన చేయలేదు. యాజకత్వము చేస్తూ ఉద్యోగం పదవులు చేయలేదని ప్రియా దేవుని బిడ్డలారా మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సగం ఉద్యోగం సగం యేసు ప్రభు సేవను చేస్తున్న ఆత్మీయ బ్రదర్స్ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను ఈ ఆరాధనలో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశము ద్వారా ఈ విషయాల వివరణ ద్వారా తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపుని నెహెమ్యాను దానియేలును విశ్వాసులుగా పరిగణించాలే తప్ప యాజకులుగా పరిగణించకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, యాజకుల స్థానాన్ని వీరికి ఆపాదించకూడదు. ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు కూడా వీరిని యాజకులుగా మరి వీరు ప్రకటించుకోలేదు. ఈ విషయాలు గమనించండి. ఇశ్రాయేలీలు కూడా యాజకుల స్థానాన్ని వీరికి ఇవ్వలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే దానియేలు విషయానికి వచ్చేటప్పుడు దానియేలు ప్రవక్తగా పిలువబడినప్పటికీ విశ్వాసి స్థానాన్ని అంటే భక్తిగల విశ్వాసి స్థానాన్ని అనుసరించే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అతనికి బయలుపరిచిన విషయాల ద్వారా ప్రవక్తగా ఆయన ప్రస్తావించబడ్డాడు. ఇది విశ్వాసి స్థానాన్ని అనుసరించి మాత్రమే ఆ విధముగా ఆయన పిలువబడ్డాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, సగం ఉద్యోగం సగం ప్రభు సేవను చేసేవారు విశ్వాసులే తప్ప వారు సంపూర్ణ సేవకులు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. వారిని సంపూర్ణ సేవకులుగా పరిగణించకూడదని కూడా ప్రభు సేవకునిగా విశ్వాసులకు నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ విశ్వాసుల విషయాలు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. వీరికి ఇవ్వబడేవి వీరు చేసేవి దేవుని సేవా విధానములో
దేవుడు ఆమోదించేటటువంటివి కావని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సగం ఉద్యోగం సగం చేసే వాళ్ళకి సంపూర్ణ సేవకులకు ఇవ్వవలసిన దశమ భాగాలు, సంపూర్ణ సేవకులకు ఇవ్వవలసిన కృతజ్ఞత కానుకలు, సంపూర్ణ సేవకులకు ఇవ్వవలసినటువంటి మొక్కుబడి కానుకలు, సంపూర్ణ సేవకులకి ఇవ్వవలసినటువంటి ఉత్సాహ కానుకలు, ఇవన్నీ కూడా చాలామంది ఆ స్వేచ్ఛ అర్పణలు ఇవన్నీ ఏం చేస్తున్నారంటే సంపూర్ణ సేవకునికి ఇవ్వాలి, ఎందుకంటే సేవని నమ్ముకున్నాడు సంపూర్ణ సేవకుడు. కానీ ఏం చేస్తున్నారంటే ఈ ఉద్యోగాలు చేస్తూ సేవలు చేస్తున్నటువంటి వారికి కానుకలు ఇస్తూ ఉన్నారు. జాగ్రత్త, నీవు ఇచ్చావు, దాని ప్రతిఫలం దేవుని దగ్గర నువ్వు పొందలేవు. ఈ విషయాన్ని గమనించు. సంపూర్ణ సేవకునికి ఇచ్చావా, దేవుని ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు. ఎందుకంటే సంపూర్ణ సేవకునికి నియమించబడిన కానుకలు, సంపూర్ణ సేవకునికి ఏర్పరచబడినటువంటి అర్పణలు, ఆ అర్పణలని నీవు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు రాజుగా ఉన్నటువంటి సౌలు సమూయేలు ప్రవక్త పనిని చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే ఇశ్రాయేలు రాజుగా ఉన్నటువంటి సౌలు సమూయేలు ప్రవక్త పనిని ఎప్పుడైతే చేశాడో ప్రియా దేవుని బిడ్డలారా, సౌలు చేసినటువంటి ఆ పనిని ప్రభువు ఒప్పుకొనలేదు అని మనం చూస్తుంటాం. దీని విషయమై దేవుడు ఎలా స్పందించి ఉన్నాడో సమూయేలు ఆ ప్రవక్త మాటలలో ప్రియా దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు సౌలు పొందినటువంటి రాజరికపు స్థితి నుండి సౌలుని దేవుడు తొలగించుటకు ఉద్దేశించుటను కూడా మనం చూడగలం. ఇంతకీ మరి ఇశ్రాయేలు ఆ ఒక రాజు అయినటువంటి సౌలు ఏమి చేస్తున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, దహన బలులను సమాధాన బలులను అర్పించేటటువంటి విషయంలో కొంత ఆలస్యము సమూయేలు ప్రవక్త చేసి ఉన్నాడు. అంటే కొద్దిగా ఆలస్యంగా ఆయన వచ్చాడు. ఆయన ఆలస్యంగా వచ్చేటటువంటి ఆ పరిస్థితుల్లో ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేను కూడా ఆ ప్రవక్తగా ఒకనొక సందర్భంలో గుర్తింపు పొందాను కదా, నేను కూడా ఈ పని చేయొచ్చు అని తనకు తానుగా ఉద్దేశించి తాను రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆ రాజరిక అధికారాన్ని తను కలిగిన వాడై అహంకార హృదయంతో ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవక్త కన్నా తాను హెచ్చించుకొని ప్రవక్త చేయవలసినటువంటి పనిని ప్రవక్త వచ్చే ఆ సమయం ఆలస్యమైందని చెప్పి నేనే చేసేస్తానని చెప్పి దహన బలులను సమాధాన బలులను దేవునికి అర్పించేటటువంటి పనిని ఒక రాజుగా ఉన్నటువంటి సౌలు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే దేవుడు సౌలు అర్పించినటువంటి ఆ ఒక దహన బలులను సమాధాన బలులను అంగీకరించలేనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు సౌలు అర్పించినటువంటి సమాధాన బలులను దహన బలులను దేవుడు ఎందుకు అంగీకరించలేదు అంటే ఆ పని కొరకు సంపూర్ణంగా ఏర్పరచబడిన సమూయేలు ప్రవక్త ఉన్నాడు. సమూయేలు ప్రవక్తే ఆ పని చేయాలి. అది దేవుడు నిర్ణయించినటువంటి విధానంలో సమూయేలు ప్రవక్త చేస్తాడు. దానినే దేవుడు స్వీకరిస్తాడు తప్ప సౌలు రాజరిక స్థితిని అధికారాన్ని కలిగి సౌలు రాజరికపు పనినే చేయాలి తప్ప ఒక రాజుగా ఉండి పరిపాలన చేయాలి తప్ప ప్రవక్త పనిని ఒక రాజుగా ఉన్నవాడు చేయడానికి దేవుడు ఆ పనిని రాజులకు ఆయన నిర్ణయించలేదు. ఈ విషయాన్ని గమనించండి. రాజు పరిపాలన పని చేయాలి, రాజు ఆ రాజ్య సంబంధమైనటువంటి పనులు చేయాలి, రాజుగా ఉండాలి. అంతేగాని రాజు ప్రవక్త పనిలోనికి వస్తే అది దేవుడు ఒప్పుకోడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సౌలు ఏం చేశాడంటే సౌలు కూడా ప్రవక్త పనిని చేయడానికి వచ్చాడు. అయితే సౌలు అర్పించినటువంటి దహన బలులు కానీ సమాధాన బలులు కానీ దేవుడు స్వీకరించలేదు. ఈ విషయాలు గమనించండి. అంటే ఎందుకు ఇంత వివరంగా నేను తెలియపరుస్తున్నానంటే, నీ ఉద్యోగము చేస్తూ ఉన్నావు, ఒక సంఘములో విశ్వాసిగా ఉన్నావు. ఉద్యోగము చేస్తూ ఒక సంఘములో విశ్వాసిగా ఉన్న నీవు విశ్వాసిగా ఉంటూ దేవునికి నమ్మకంగా ఉంటూ అక్కడ దేవుని పరిచర్యలో ఆ సంపూర్ణ సేవకునికి మేలుకరంగా దీవెనకరంగా పరిచర్య పురోభివృద్ధికి ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప ఆ ఒక సంపూర్ణ సేవకుని యొక్క స్థానంలోనికి బోధలు చేయడానికి కానీ లేకపోతే సంపూర్ణ సేవకుని ఆక్రమించుకొని నీవు కూడా అక్కడ బోధకునిగా చలామణి అవుతూ ఇటు ఉద్యోగం అటు దేవుని యొక్క పరిచర్య చేసే పనుల్లోనికి పాలిభాగస్తుడు అయితే దేవుడు దాన్ని అంగీకరించడు సరికదా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదము ఆ ఒక అభివృద్ధిని ఆయన ఏం చేస్తాడంటే మరలా అది వేరొకరికి ఇచ్చేటటువంటి పనికి ఆయన పూనుకుంటాడు. నీ పరిస్థితులన్నిటినీ కూడా నేల మీద నీవు కూర్చుండేటటువంటి పరిస్థితికి నిన్ను తీసుకొని రావడానికి ఆయన పూనుకుంటాడు. ఈ విషయాలు
గమనించండి. కనుక రాజు పని చేయాలి, ప్రవక్త పని చేయాలి. ఒకవేళ ప్రవక్త రావడం ఆలస్యమైన ప్రవక్త వచ్చే పని చేస్తాడు. అప్పటి వరకు రాజు ఏం చేయాలంట, కనిపెట్టుకొని ఉండాలి. కానీ ప్రియా దినబిడ్డారా, సౌలు అలా చేయకపోవడాన్ని బట్టి సౌలు యొక్క ఆ ఒక పదవి లేక రాజరికము, అధికారము, సింహాసనము ఇవన్నీ కూడా సౌలుకి దూరము చేయబడ్డాయి. ఇవన్నీ దేవుడే సౌలుకి దూరము చేశాడు. ప్రియా దినబిడ్డారా, విషయాలు గమనించండి. ఎవరైతే ప్రియా దినబిడ్డారా సగం ఉద్యోగం, సగం దేవుని పని చేస్తూ నేనేదో దేవునిని గణపరిచేస్తున్నాను, మహిమపరిచేస్తున్నాను, నా జీవితం ద్వారా ఇలాగా సంఘాలను కట్టేసి సువార్తలు చేసి అనేక ఆత్మలకు బాప్తీసాలు ఇచ్చి అది నీ ఆత్మతృప్తి కొరకు నువ్వు చేస్తున్నావు. కానీ దేవుడు ఆ పరిచర్యను ఆయన అంగీకరించాడు, ఆయన స్వీకరించాడు, ఆయన ఆమోదించాడని తప్పక నీవు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సంపూర్ణ సేవకుల ఆ ఒక సేవను వాళ్ళ స్థానాన్ని ఆక్రమించి ఒకవేళ పరిచర్యలు చేస్తే, అలాంటి పరిచర్యలు అలాంటి సంఘాల్లో ఎవరైనా విశ్వాసులు సభ్యులుగా ఉంటే త్వరగా అటువంటి సంఘాల్లోంచి సంపూర్ణ సేవకుల సంఘాల్లోనికి రండి. లేకపోతే ప్రియా దినబిడ్డారా, ఆ సంఘాల్లోని విశ్వాసులుగా ఉంటే ఆ సేవ ఎలాగా దేవుడు ఆమోదించడు, అంగీకరించడు. ఆ సేవకుని యొక్క ఆ ఒక ఎన్ని పనులు ఎంత గొప్పగా ఏం చేసినా అతని యొక్క సేవను ఆయన అంగీకరించాడు. మీ యొక్క విన్నపాలు కూడా ఆయన అంగీకరించాడు. మిమ్మల్ని కూడా ఒక దినాన్ని మీరెవరో నేను ఎరుగను అనేటటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. ప్రియా దినబిడ్డారా, ఈ విషయాలు గమనించండి. గనుక ప్రియా దినబిడ్డారా, సంపూర్ణ సేవకుల సంఘాలలో విశ్వాసులుగా ఉండండి, సంపూర్ణ దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రియా దినబిడ్డారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ కొనసాగింపుగా వచ్చే వారం యూదారాజు అయినటువంటి ఉజ్జియాకు సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకొని, ప్రియా దినబిడ్డారా, ఎస్తేరు ఒక ప్రవక్తిగా, ఒక యాజకురాలుగా ఉందని కొంతమంది చెప్తూ ఉన్నారు. నిజంగా ఎస్తేరు యాజకురాలుగా ఉందా, ప్రవక్తిగా ఉందా, లేకపోతే ఆమె రాణిగా ఉందా? ఎలా ఉన్నారో ప్రియా దినబిడ్డారా మనం తెలుసుకుందాం. ఎస్తేరు సగం ఆ రాజ్య సంబంధించినటువంటి పరిపాలన చేస్తూ ఇంకొక వైపు ఆమె యాజకత్వాన్ని చేశారా, లేకపోతే ప్రవక్తిగా ఆమె దేవుని పరిచరణ చేశారో ఈ విషయాలు మనం తెలుసుకొని, ప్రియా దినబిడ్డారా ఖచ్చితమైనటువంటి వాక్యానుసారమైన సంఘాలలో విశ్వాసులుగా ఉందాం. వాక్యానుసారముగా జీవితాలను సమర్పించుకొని సంపూర్ణ సేవ చేసే సేవకుల సంఘాలలో విశ్వాసులుగా మనం ఉందాం. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దినబిడ్డారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగో మా యొక్క ఈ ఛానల్ ద్వారా, ఇగో నాయన మా యొక్క ఈ ఆరాధన ద్వారా దేవా, ఇగో ప్రభా, ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలను, దైవ సత్యాలను నీ వాక్య వెలుగులోంచి ప్రభా ఇగో క్రైస్తవ లోకానికి అందించడానికి, నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు తెలియపరచడానికి ప్రభా మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. నీ మాటలు వింటున్న మా ప్రియులు మీరు దీవించి వాక్యానుసారమైనటువంటి అయ్యా ఇగో పరిచర్యలు చేసే సేవకుల సంఘాల విశ్వాసులుగా ఉంటూ ప్రభా ఇగోనైనా నీకు నమ్మకంగా జీవిస్తూ నీవిచ్చే పరిపూర్ణమైన సంపూర్ణమైన దీవులు వారు పొందుకున్నట్లు మీ కృప దయచేయమని ఈ ఆరాధన వీక్షిస్తున్న మా ప్రియులందరికీ మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మా రుణస్థలం మీ క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీ ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయో మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దానముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా,
ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాసీ పరిచర్యలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్ ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి నాశంత నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. పోవు మార్గము బహు దూరమే నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహు దూరమే నీ సన్నిధి నాలో బలమాయనే. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి నాశంత నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి